అయితే ఇది ఈనాటి నుంచే లేదు, గత 10 సంవత్సరాల కింద కూడా ఇలాంటి చర్యలు జరిగినాయి. మార్వాడి గుజరాతీ పెత్తనందారులు అందరూ కాదు, అందులో కొందరు మాత్రమే అయితే దొంగదందాలు చేస్తూ వాళ్ళు మా విశ్వకర్మ జాతి పైన నిందలు మోస్తూ ఇక్కడ వృత్తిదారులైనటువంటి ఈ పంచదాయిలో పనిచేస్తున్నటువంటి మా జాతి రంగాన్ని అందరూ కూడా అటు మార్వాడీలు ఇటు గుజరాతీలు మిగతా అన్యమస్తలు కూడా అన్య కులస్తులు కూడా మా జాతిలో చొరబడి ఇవాళ మా వృత్తి కోల్పోవాల్సి వచ్చింది పూర్తి స్థాయిలో. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే రెక్కాడితే డొక్కాడని మా విశ్వకర్మలు జాతి సంపద అంతా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి గుజరాత్కి పోతుంది, వేరే రాష్ట్రాలకు పోతుండొచ్చు. కాకపోతే ఏ రాష్ట్రంలో ఎవరున్నా ఏది జరిగినా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ మా వృత్తులను మా పరిరక్షణ కాపాడలేనప్పుడు మా కడుపు కాలినప్పుడు రోడ్డు ఎక్కాల్సిన సందర్భాలు వస్తాయి. మాకు ఎక్కడ చూసినా టింబర్ డిప్పలలో కావచ్చు, వాళ్ళు వుడ్ అమ్ముకోవచ్చు, మేము ఏమొద్దంటలేము, కానీ పని కూడా వాళ్ళే చేపిస్తారు, మా పనిని కూడా వాళ్ళే చేపిస్తారు. అక్కడ ఎలా అంటే చౌకబారు మాటలతో చెప్పి వాళ్ళు బాగా చేయరు, మేమే బాగా చేపిస్తాం. మా కులస్తులు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు పని బాగా చేస్తారని నిందలు మోపడం, ఈ తప్పుడు నిందల ద్వారా మా జాతి మా కులస్తులను ఎండగట్టడం, మా జాతి కులస్తులను కాపాడలేకపోతున్నప్పుడు మా జాతి కులాన్ని మేము కాపాడుకోవాలన్నట్టు ఇలా నిరసనలు ధర్నాలు ఇలా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. ఈనాడే రాలేదు, నిన్న ఏదో జరిగింది, సామ్సన్ ఏదో ఉద్యమం చేసిండు, మార్వాడి ఉద్యమం కోసం అందరం పిలిపించినట్టే కాదు, సమయం కోసం చాలామంది నిమురు కప్పిన నిప్పులాగా ఉన్నది ఈ ఉద్యమం. ఇవాళ మేము ఇవాళ లేదు, చాలా గ్రౌండ్ స్థాయిలో వస్తే ప్రభుత్వ అధికారులు ఏం పని చేస్తారో మాకు అర్థమవుతలేదు. కానీ ఎక్కడ చూసినా డబల్ మాల్ ఉంది మార్కెట్లో, ఈ డబల్ మాల్ను నియంత్రించాలి. అట్లనే మేము పని చేసేటోళ్ళమే కాదు, పని చేయించుకునేటోళ్ళు కూడా నష్టపోతున్నారు, ఇక్కడ వాళ్ళని కూడా కాపాడాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఇలా కులవృత్తులు నశించిపోతున్నప్పుడు కులవృత్తుల ద్వారా ఆధారపడేటువంటి ఈ జాతికి సంపదకు ఈ మూలవారసులు మేము ఈ సృష్టికి విశ్వకర్మలం. ఒకనాడు ఊర్లలో గ్రామాలలో అయితే ఒక వ్యవసాయ కుటుంబానికి పనిచేస్తే పంట వండినాక 6 నెలల దాకా వెయిట్ చేసి ఆయన ఇచ్చిన పంటను తీసుకొని బతికిన కుటుంబాలు, జాతి శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి మేము విశ్వ కళ్యాణం కూడా చేస్తాం. మేము అందరం బాగుండాలని, మేము ఒకరమే బాగుండాలనుకోము. అలాంటి వాళ్ళ మీద నిందలేస్తూ అలాంటి మా సంస్కృతిని, ఈ భారతదేశానికి మూలవారసులైన సంస్కృతి మాది, చాలా గొప్ప సంస్కృతి, విశ్వకర్మ సంస్కృతి. కాబట్టి మా సంస్కృతిని ఇక్కడ హిందూ మతం లేదు, ఆ మతం లేదు, ఈ మతాలకు సంబంధం లేదు.